అవును భయ్య. నేను మాయలోనే ఉన్నా. సై అని చెప్తే, సై అనేది గ్రీక్ ఆల్ఫాబెట్ అంట అది. త్రిశూలం లాగా ఉన్నది కాబట్టి నువ్వు అసలు ఏది పడితే అది కనెక్ట్ చేసే మాయలో ఉన్నావు అని చెప్పేసి చెప్తున్నారు. నేను మాయలనే ఉంటా, అది నాకు ఇష్టం. కానీ మనం అంతా మాయల్నే బతుకుతున్నాం అని చెప్పేసి ఒకటి చెప్పిండు భయ్య. ఆడెవడో కాదు, మనం ఐన్స్టీన్ అని చెప్తాం కదా, థియరీ ఆఫ్ రిలేటివిటీ అని చెప్పేసి. వాళ్ళ గురువు మిన్కోస్కి అని చెప్పేసి. ఇప్పుడు మనకి శాండ్ క్లాక్ ఉంటది కదా, శాండ్ అవర్ క్లాక్. దాన్ని ఒకసారి అడ్డంగా పెట్టి చూడు భయ్య, ఏం కనిపిస్తుంది నీకు? సరే, ఈ మిన్కోయిస్కి అంటే మిన్కోయిస్కి ఏం చెప్పిండో దాన్ని బట్టే ఈ శాండ్ క్లాక్ వచ్చింది. మిన్కోయిస్కి ఏం చెప్పిండంటే, అసలు 4D డైమెన్షన్ అని ఒకటి ఉంటది. ఆ 4D డైమెన్షన్ షేప్ ఎట్లా ఉంటదంటే, పైన ఒక ట్రయాంగిల్ షేప్, కింద ఒక ట్రయాంగిల్ షేప్ ఉంటది. మధ్యలో ఉన్న ఏదైతే ప్లేన్ ఉంటుందో అదే ప్రజెంట్. పైనదంతా ఫ్యూచరు, కిందిదంతా పాస్ట్. మనం అంతా ఎప్పుడు పాస్ట్ లోనే ఉంటాం. ఈ ప్రజెంట్ అనేది జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సే ఉంటది. ఈ ముందుదంతా పైదంతా కూడా మన ఫ్యూచర్ అని చెప్పేసి చెప్పిండు. ఇప్పుడు దీన్నే ఆయన మాయా అని చెప్పిండు. ఎందుకు మాయా అంటే, ఇప్పుడు నేను ఏదైతే చుట్టుపక్కల చూస్తున్నదో అదంతా కూడా మైక్రో సెకండ్స్. అంటే మన పరమాణు అణు త్రుటి అని చెప్పినాం కదా, ఆ రేంజ్ లోపలికి వెళ్తే అన్ని పాస్ట్ లో జరిగిపోయినాయి. మనం ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఎక్కడన్నా ఒక నైట్ టైంలో క్రాకర్స్ పేలినప్పుడు అక్కడ ఎక్కడనో లైట్ వస్తుంది, దాని తర్వాత కొద్దిసేపటికి మనకు సౌండ్ వినిపిస్తుంది కదా. అంటే సౌండ్ అనేది కొంచెం స్లోగా ట్రావెల్ అవుతుంది, అంటే లైట్ కూడా ట్రావెల్ అవుతుంది. ఈ ట్రావెల్ టైం ఏదైతే ఉందో ఆ టైం, అంటే నువ్వు నీ ఎదురుగా ఉన్న నీ ఫ్రెండ్ ఎవరైనా మాట్లాడినప్పుడు పరమాణు రేంజ్లో వెళ్తే అది కొన్ని మైక్రో సెకండ్స్ ముందు జరిగింది. అది నీకు తర్వాత కనపడింది, దాన్ని నువ్వు ఫీల్ అయిపోయి ఇప్పుడు జరిగింది అని చూస్తున్నావు. ఇప్పుడు ఆయన ప్రకారం ఏంటంటే, కొన్ని స్టార్స్ కొన్ని వేల సంవత్సరాల కాంతి సంవత్సరాల దూరం లోపట ఉంటాయి. అంటే ఒక 5-6 వేల సంవత్సరాల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న స్టార్ మేబీ ఒక 10 సంవత్సరాల క్రితం చనిపోయి ఉండొచ్చు. కానీ నీ దగ్గరికి ఇంకా ఆ లైట్ పాస్ అవుతుంది. అంటే నీ చుట్టూ ఉన్న స్టార్స్ లోపల ఎన్నో స్టార్స్ ఎప్పుడో చచ్చిపోయినాయి, బట్ స్టిల్ నువ్వు చూస్తున్నావు. అదే మాయ. ఆ మాయలోనే ఉన్నావు. నీకు ఫ్యూచరు ఆల్రెడీ కొంత ముందే జరిగి ఉంది, కానీ నువ్వు అది ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలే అని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు ఈ 3 కాలాలని, కాల కాల మహాకాల కాల రూప నమోస్తుతి అనే నా కాల భైరవుడు. త్రిశూలం అంటే ప్రజెంట్, అదే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్, ఈ మూడింటిని ఏకకాలంలో చూడగలిగేవాడే నా శివుడు. మరి డమరుగం ఏంది భయ్య అంటే, ఎవ్రీథింగ్ ఈజ్ సౌండ్ కదా. ఒక్కసారి నువ్వు ది సౌండ్ ఆఫ్ కాస్మిక్ హార్ట్ బీట్ అని కొట్టి చూడు భయ్య, ఏం వినిపిస్తుందో? నా శివుడు. అర్థమైందా? ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఏంటంటే, మనం ఈ తలరాత అని ఒకటి అనుకుంటాం కదా, ఆ తలరాత గురించి కూడా మాట్లాడదాం మెల్లగా.